నెల్లూరు జిల్లా ఐసీడీఎస్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తల్లో 19 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసానికి శాంతియుత ర్యాలీగా వెళ్లి వినతి పత్రాన్ని సమర్పిస్తామన్న అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు నాయకుల పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించారు. పోలీసుల తీరుపై ఆగ్రహించిన సిఐటియు జిల్లా కార్యదర్శి అజయ్ కి డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఉద్యమం కొనసాగుతుందంటున్న సిఐటియు నాయకులతో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. అంగన్వాడీ కార్యకర్తలు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ 19 రోజులుగా నిరసన దీక్ష చేపడుతున్నారు. ఈ రోజు ఏదైతే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జిల్లా ఐసీడీఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. కానీ వారిని ఎక్కడా కూడా బయటికి రానియకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి మనం ఇప్పుడు దృశ్యాలు చూస్తున్నాం. పెద్ద ఎత్తున దగ్గర పోలీసు బలగాలు అంటే అత్యంత పెద్ద నటోరియస్ క్రిమినల్స్ గా తీసుకుపోయినట్టుగా ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అలాగే సిఆర్ఎఫ్ బలగాలను కూడా ఈ రోజు నింపినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎలాగైనా సరే వాళ్ళు మంత్రిని కలిసి తమ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని వాళ్ళు కోరుకున్న పరిస్థితి. ఏదైతే ఈ రోజు తమ న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతున్నాయో వాటికి సంబంధించి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి వినతి పత్రం సమర్పిస్తాము. అంగన్వాడీ కార్యకర్తలు ఈరోజు ఐసీడీఎస్ కార్యాలయాన్ని పూర్తిగా ముట్టడిన పరిస్థితి మీరు విజువల్స్ లో చూస్తున్నటువంటి పరిస్థితి మనం ఉన్నాం. ఈరోజు ఏదైతే సిఐటియు జిల్లా కార్యదర్శి అజయ్ ని మనం వాళ్ళలో చూస్తున్నాం. అజయ్ గారిని తెలుసుకున్నాం. ఈరోజు అజయ్ గారిని అడిగి ఈ రోజు వారు ఎలాంటి పరిస్థితుల్లో ఈ రోజు వ్యవస్థ ఉంది, ఏం కోరుకుంటున్నారు ఈ రోజు పరిస్థితి. అజయ్ గారు చెప్పండి, మీరు పోలీసులు ఏ రిక్వెస్ట్ చేశారు, ఈ రోజు పోలీసులు ఎందుకు మేము నిర్బంధించారు? శాంతి భద్రతల్ని విఘాతం కలిగించేదానికే పోలీస్ కంకణం కట్టుకున్నట్టుంది. చేతగాని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమస్యని సున్నితమైన సమస్యగా పరిష్కారం చేయకపోగా నూతన సంవత్సరం సందర్భంగా మేము మంత్రి గారిని కలిసి అర్జీ ఇస్తాం ఊరేగింపుగా వెళ్తే అంటే మంత్రి గారు మధ్యాహ్నం 12:30 గంటలకు వస్తారు, మీరు 1 గంటకు వెళ్ళండి అని చెప్పి ఈ రకంగా దుర్మార్గంగా మమ్మల్ని అరెస్టు చేయడం అనేది తప్పని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఓ జగన్మోహన్ రెడ్డి, జైలుకు పంపించిన మేము జంకం. అంగన్వాడీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వాళ్ళ అన్నలుగా మేము నిలబడతామని సిఐటియుగా మేము చెప్తూ ఉన్నాం. చేతగాక మమ్మల్ని అరెస్టు చేయడం పెద్ద గొప్ప కాదు, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయమని డిమాండ్ చేస్తాం. న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతున్నాయో ఈ డిమాండ్లు ఈ రోజు మీరు ప్రభుత్వం కూడా మీరు ప్రభుత్వం దృష్టి తీసుకుపోతారు. చర్చలు కూడా విఫలమైంది. మీరు భవిష్యత్తులో ఏ కార్యాచరణ ముందుకు పోతున్నారు? మేము కనీస వేతనం 26,000 అడుగుతున్నామండి, దాన్ని ఇవ్వట్లేదు. అలాగే గ్రాడ్యుయేట్ అమలు చేయాలని చెప్తున్నాము. మమ్మల్ని మెడికల్ లీవ్ వేతనం తక్కువ మెడికల్ లీవ్ అడుగుతున్నాము. మేము 19 రోజుల నుంచి రోడ్ల మీద వచ్చి మేము శాంతియుతంగా సమ్మె చేస్తుంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఇలా పోలీసులను పంపించి మా మీద అరాచకం చేసి ఇట్లాగా మా అందరినీ సిఐటి నాయకులు పట్టుకొని ఆడవాళ్ళు కొట్టి గందరగోళం చేసి ఇది ఎంత మాత్రం న్యాయం? జగన్మోహన్ రెడ్డిని నిరంకుశ పరిపాలన నుంచి వెనక్కి రావాలంటూ కూడా ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలు కానీ సిఐటి నాయకులు కోరుకున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్.